ఏఆర్ రెహమాన్ లైవ్ షోను చూడాలని కోరిక, ఆయన సంగీతాన్ని ఆస్వాదించాలనే ఆతృత అభిమానుల్లో ఉండటం సహజం. ఆయన లైవ్ షోలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2017లో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ లైవ్ షో పెట్టారు. అది సక్సెస్ఫుల్ కూడా అయింది. చాలా మంది అభిమానులు, ముఖ్యంగా యూత్ ఆ లైవ్ షోకి హాజరయ్యారు. ఇప్పుడు నవంబర్ 8న రెహమాన్ లైవ్ షో హైదరాబాద్లో ముస్తాబవుతుంది. అయితే ఈసారి వేదిక రామోజీ ఫిలిం సిటీ. పైగా టికెట్ రేట్లు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. సహజంగా రెహమాన్ లైవ్ షోలకి టికెట్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈసారి సామాన్యుడికి, ముఖ్యంగా యూత్ కి అందుబాటులో ఉన్నట్టయితే కనిపించడం లేదు. ఈ లైవ్ షోకి స్టార్టింగ్ టికెట్ ప్రైస్ వచ్చేసి జిఎస్టీతో కలుపుకొని దాదాపు 2000 రూపాయలు. బేసిక్ గా లైవ్ షోలకి టికెట్ రేట్లు 900 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఒక గంట పెట్టి సోల్డ్ అవుట్ చూపిస్తారు. కానీ ఈసారి డైరెక్ట్ గా 2000 రూపాయల నుంచి పెట్టారు. పైగా రామోజీ ఫిలిం సిటీ అందరికీ అందుబాటులో ఉన్న వేదిక కాదు. నిజానికి రెహమాన్ లైవ్ షోలు చెన్నైలో జరిగితే 500 నుంచి 900 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ గతంలో హైదరాబాద్ ఈవెంట్ లో టికెట్ ప్రైస్ 900 కూడా ఉండేది. కానీ ఈసారి ఈవెంట్ కి వచ్చేసరికి 2000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ లో రెహమాన్ లైవ్ షోను ఎంజాయ్ చేద్దాం అనుకునే వారికి చాలా మందికి ఈ రేట్లు నిరాశ కలిగించేవే.